ఇంతవరకు ఇజ్రాయెల్కి సంబంధించి పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ గాజా ఈ రెండింటికి పరిమితమైన ఈ యుద్ధం ఇప్పుడు విస్తరించిందా? ఈ యుద్ధం ఇప్పుడు ప్రపంచ యుద్ధానికి దారి తీయబోతోందా? పశ్చిమ దేశాలు ఏం చేయబోతున్నాయి? దాంతోపాటు మధ్య ప్రాచ్యంలో ఆ ప్రాబల్యం ఎవరిది పట్టు బిగించబోతోంది? మధ్య ప్రాచ్యం ఇప్పుడు అట్టడుగబోతోందా? మూడో ప్రపంచ యుద్ధానికి ఈ పరిణామాలు దారితీస్తున్నాయా? ఎందుకు ఇంతలా మాట్లాడుకుంటున్నారు? ఇరాన్ దీన్ని యుద్ధంగానే చూస్తోందా? ఇవన్నీ కూడా ప్రస్తుతం తీవ్ర చర్చాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ముదురుతున్న వార్కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ తో మీ ముందుకు వచ్చేసింది ఆర్టీవీ. హియర్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. తాజాగా ఇరాన్ పై మరోసారి ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. తబ్రిజ్ ఎయిర్పోర్ట్ టార్గెట్ గా ఇజ్రాయెల్ దాడులకు దిగింది. తబ్రిజ్ ఎయిర్పోర్ట్ సమీపంలో పేలుళ్లు సంభవించాయి. తబ్రిజ్ పట్టణం ఇరాన్ కు చాలా కీలకం. ఈ కేంద్రంగా తబ్రిజ్ కేంద్రంగా వ్యూహాత్మక మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఉంది. ఇరాన్ సైనిక అనుస్థావరాలే టార్గెట్ గా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ పైన కూడా ఇజ్రాయెల్ దాడికి పాల్పడింది. మరోవైపు ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగుతోంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలతో పశ్చిమాసియా ఇప్పుడు అట్టుడుకుతోంది. రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో తబ్రిజ్ పై జరిగిన ఆ దాడి ఘటనకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఆ విజువల్స్ చూద్దాం. طيران مسير من قباء قلعة الصالح. 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 طيران مسير. పశ్చిమాసియా మళ్ళీ రగిలిపోతోంది. పశ్చిమాసియా నివురుగప్పిన నిప్పులో ఉన్న ఇప్పుడు ఆ అంశం కాస్త ఒక్కసారిగా భగ్గుమంది. ఈరోజు ఇజ్రాయెల్ జరిపిన దాడిలో, ఇరాన్ మీద ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇరాన్ ఇప్పుడు ప్రతీకార దాడికి దిగింది. ఇజ్రాయెల్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్ పై దాడులకు దిగింది. ఈ నేపథ్యంలోని ఇజ్రాయెల్ దాడులని యుద్ధంగానే చూస్తామంటోంది ఇరాన్. ఈ నేపథ్యంలోని ఇరాన్ ఒకటే మాట అంటోంది, ఇజ్రాయెల్ ని విడిచిపెట్టేదే లేదు, ఇజ్రాయెల్ ని వదిలేతే లేదు అంటూ చెప్తోంది. ఇప్పటికే ఇంటర్నెట్ బంద్, ఇన్ఫాక్ట్ ఇంటర్నెట్ ని బంద్ చేసేసింది. తమ దేశంలో కొన్ని ప్రాంతాలకు ఆ రిస్ట్రిక్షన్స్ విధించింది. దాంతోపాటు ఇజ్రాయెల్ కూడా ఒకటే మాట చెప్తోంది. ఇజ్రాయెల్ ఏమంటోంది? మరి ముఖ్యంగా తమ దేశానికి సంబంధించి పౌరులకు అలర్ట్స్ జారీ చేసింది. కొద్దిసేపటి క్రితమే సైన్యాధ్యక్షులు మాట్లాడుతున్నారు. సైనిక అధికారులు మాట్లాడుతూ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి, విజిలెంట్ గా ఉండాలి అంటూ తమ దేశ పౌరుని ఉద్దేశించి వాళ్ళు మాట్లాడుతున్న సందర్భం. రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులకు సంబంధించిన ఆ బిగ్ డెవలప్మెంట్ చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఘరంగా కాదు, మరి ముఖ్యంగా చెప్పాలంటే మండిపోతోంది పశ్చిమ, మండిపోతోంది మధ్య ప్రాచ్యం. ఏం జరగబోతోంది? ఈ రోజు నుంచి ఇరాన్ ఇజ్రాయెల్ ఈ రెండింటి మధ్య కూడా ఆ దాడులు తీవ్రతరం కాబోతున్నాయా? ఇదే చర్చ జోరందుకుంటోంది. కారణం జరుగుతున్న పరిణామాలు. మరి ముఖ్యంగా ఇరాన్ కి సంబంధించిన కీలక నేతని ఒక్కొక్కరిని లేపేస్తున్నామంటూ ఇటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పడం ఈ మంటలకు మరింత ఆజ్యం పోస్తోంది. ఇందుకీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇస్తున్న వార్నింగ్స్ ఏంటి? ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేస్తున్న ఆ వ్యాఖ్యలేంటి? ఎందుకు ఇంతగా ఈ మంటలకు ఆజ్యం పోస్తున్నాయి? ఒకసారి ఆయన ఏమన్నాడు చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. טוב, אנחנו אחרי מכת פתיחה מאוד מוצלחת. אנחנו פגענו בפיקוד הבכיר, פגענו במדענים בכירים שמקדמים את פיתוח פצצות האטום, פגענו במתקני גרעין. אנחנו צוברים הישגים, אבל אני גם יודע ואתם יודעים, אין מלחמות חינם.
ולכן אני מבקש מכם שוב להישמע בקפדנות להנחיות פיקוד העורף, וייתכן מאוד שתידרשו לשהות זמן ממושך הרבה יותר ממה שהיינו רגילים עד עכשיו במרחבים המוגנים. אתם כמובן תצטיידו, אני בטוח שאתם עושים את זה במוצרים, מצרכים, בגדים וכולי, אבל הכי חשוב להצטייד באורך רוח, באמונה בצדקת דרכנו, בביטחון בניצחוננו, ולא סתם קראנו למבצע הזה עם כלבי, הן עם כלבי יקום וכארי יתנשא. אנחנו הולכים להשיג הרבה מאוד הישגים בזכותכם, בזכות החיילים הגיבורים שלנו. בעזרת השם. טוב, אנחנו אחרי מכת... రైట్, అది ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెబుతున్న మాటలు ఈ రోజు జరిపిన దాడులకు సంబంధించి ఆయన మాట్లాడుకొచ్చాడు. ఏమంటున్నాడో విన్నారుగా. సో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఇక్కడి నుంచి ఇంకొక డైరెక్షన్ తీసుకోబోతున్నాయా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకంటే మరి ముఖ్యంగా న్యూక్లియర్కి సంబంధించి యురేనియం శుద్ధి కర్మాగారాలు లేకపోతే యురేనియం శుద్ధి కేంద్రాలు వాటిని టార్గెట్ చేసుకుంటూ ఇజ్రాయెల్ ముందుకు వెళుతోంది. మరి ముఖ్యంగా ఇరాన్లోని న్యూక్లియర్ ప్లాంట్స్, మిలిటరీ బేసెస్ వాటిని టార్గెట్ చేసుకొని ఇజ్రాయెల్ విరుచుకుపడింది. యురేనియం శుద్ధి కర్మాగారాలపై ఇజ్రాయెల్కు సంబంధించిన జట్లు కావచ్చు, లేకపోతే ఆ డ్రోన్స్ కావచ్చు, ఇవి దాడులకు దిగాయి. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఒకటి కాదు, రెండు కాదు, వందలాది డ్రోన్లు, మిజైల్స్ను ఉపయోగించింది ఇజ్రాయెల్ ఇరాన్ మీదకి. ఎక్కడో ఉన్న ఇరాన్ని ఇజ్రాయెల్ ఎలా టార్గెట్ చేయగలిగింది? ఈ టార్గెట్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో చాలా డీటెయిల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అప్డేట్స్ అందించేందుకు మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్పై వరుస దాడులకు దిగుతూ ఉంటే ఇరాన్ దీన్ని యుద్ధంగానే చూస్తాం, మేము కూడా ప్రతి దాడులకు దిగుతూ ఉంటే ఇప్పటికే ప్రతి దాడులు కూడా ప్రారంభించింది. ఇది ఎంతవరకు దారితీసే అవకాశం ఉంది? రైజింగ్ లైన్ పేరుతో ఇరాన్ పైన ఇజ్రాయెల్ వరుస దాడులు చేస్తా ఉంది. చూసాం, ఇరాన్ కి సంబంధించినటువంటి అణు స్థావరాల పైన దాడులు చేస్తారు. ఎక్కడైతే అణు ఆయుధాలు దాచారో వాటిని ప్రిపేర్ చేసేటువంటి సందర్భంలోనే వాటిపైన ఉదయం ఎర్లీ మార్నింగ్ దాడులు చేస్తారు. ఇప్పుడు మళ్ళీ తబ్రీజ్ ఎయిర్పోర్ట్ టార్గెట్ గా ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులు చేస్తా ఉంది. చాలా ఉద్రిక్తత ఉంది రెండు దేశాల మధ్య. ఇజ్రాయెల్ కు చుట్టుపక్కల అన్ని శత్రు దేశాలుగా మారినటువంటి పరిస్థితి. ఎప్పుడు ఇంటి చుట్టుపక్కల అంతా పోరు వాతావరణం ఉంటుంది. ఇజ్రాయెల్ కి ఒకవైపు పాలస్తీనా, గాజా ఈ సంబంధించినటువంటి హమాస్ ఉగ్రవాదులతో ఎప్పుడు పోరాడుతూ ఉంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్ కూడా శత్రు దేశంగా మారడం, దాడి చేస్తాం, అణు ఆయుధాలు వాడతాం అనేటువంటి స్టేట్మెంట్ చేయడంతో అలర్ట్ అయింది ఇజ్రాయెల్. నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధాని ప్రకటన కూడా చేశారు. మేము దాడులు చేశాం, అణు స్థావరాలకు సంబంధించినటువంటి వాటిపైన దాడులు చేశాము, వాళ్ళు ప్రిపేర్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇప్పుడు తబ్రీజ్ ఎయిర్పోర్టు, తబ్రీజ్ సంబంధించినటువంటి పట్టణాల్లో దాడులు చేశారు. ఇప్పుడు మొత్తం ఇప్పటికీ 3 నుంచి 4 దాడులు చేసినట్టుగా ధృవీకరించింది ఇజ్రాయెల్. ఆర్మీ స్థావరాల పైన, ఆర్మీ అధికారుల పైన, సైంటిస్టుల పైన, అణు స్థావరాలకు సంబంధించినటువంటి దాంట్లో ప్రిపేర్ అయ్యేటువంటి సైంటిస్టుల పైన కూడా దాడులు చేస్తారు. వాళ్ళు చనిపోయారు కూడా, ధృవీకరించింది కూడా ఇరాన్ ఇప్పటికే ఎవరెవరు చనిపోయారు అనేటువంటిది. ఈ దీని నేపథ్యంలో ఇరాన్ కూడా ప్రతీకార దాడులు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇజ్రాయెల్ అత్యవసర పరిస్థితి ప్రకటించింది, దేశం మొత్తం అలర్ట్ జారీ చేసింది. ఇరాన్ తో యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో ప్రజలందరినీ అప్రమత్తం చేసింది. బోర్డర్ ఏరియాలను, తర్వాత సెన్సిటివ్ గా ఉన్నటువంటి ఏరియాలను అలర్ట్ చేసింది. ఉన్నటువంటి ఆర్మీ పూర్తి స్థాయిలో సన్నద్ధతతో ఉంది. టెక్నాలజీతో పాటు ఆయుధాలను సమకూర్చుకొని యుద్ధానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఈ రెండు దేశాల ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ పైన కూడా తీవ్ర ప్రభావం పడతా ఉంది. పెట్రోల్, డీజిల్ ఇలా వీటికి సంబంధించినటువంటి వాటిపైన పెద్ద ఎత్తున ప్రభావం పడతా ఉంది. అప్పుడే 12% ప్రైస్ హైక్ అయింది అనేటువంటి చర్చ కొనసాగుతా ఉంది. సో ప్రస్తుతం మళ్ళీ ఇరాన్ పైన ఇజ్రాయెల్ చేసినటువంటి దాడులు తబ్రీజ్ ఎయిర్పోర్ట్ గా చేసిన టార్గెట్ గా ప్రస్తుతం ఒక తబ్రీజ్ కేంద్రంగానే అంటే వ్యూహాత్మక మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన దాడి చేసినట్టుగా ప్రకటించింది ఇజ్రాయెల్. మరిన్ని దాడులు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఈ రోజు రాత్రి కూడా మరిన్ని మిసైల్స్ తో ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడి చేసేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ప్రతి దాడులకు కూడా ఇరాన్ సిద్ధమవుతా ఉంది. ఆ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. రైట్ మధు, ఈ రోజు రాత్రి నుంచి ఇంకా దాడులు జరిపే అవకాశం ఉందా? స్థానిక కాలమానం ప్రకారం ఈ రోజు రాత్రి నుంచి మరింత దాడుల్ని వేగవంతం చేసే అవకాశం ఉంది ఇజ్రాయెల్ అంటూ కూడా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ వదిలిపెడుతుందా?
ఇరాన్ కూడా వదిలిపెట్టే అవకాశం లేదు. మరి ముఖ్యంగా ఈరోజు రాత్రి నుంచి ఆ దాడులు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందంటే చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. రైజింగ్ 11 పేరుతో ఇటు ఇజ్రాయెల్ ప్రారంభించిన ఈ యుద్ధాన్ని ఇరాన్ ఇంకొక స్థాయికి తీసుకెళ్లబోతోందా? మరి ముఖ్యంగా న్యూక్లియర్ టెస్ట్లకు సంబంధించి మరికొద్ది రోజుల్లో న్యూక్లియర్ టెస్ట్కి సిద్ధం కాబోతున్నామంటూ అక్కడ చర్చ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్ ఏం చేయబోతోంది? ఒకవేళ ఇరాన్ కనుక వదిలిపెడితే న్యూక్లియర్ రాజ్యంగా న్యూక్లియర్ పవర్గా ఎదిగిన తర్వాత కంట్రోల్ చేయడం కష్టమనే భావనలోని ఇజ్రాయెల్ దాడి చేస్తున్నట్టు చర్చ జరుగుతున్న పక్షంలో ఇప్పుడు ఈ దాడులు మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. తబ్రీజ్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఎటువంటి తబ్రీజ్ ప్రాంతానికి సంబంధించి మీరు చూస్తున్నారు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ అగైన్, ఇక్కడ ఇజ్రాయెల్ ఏమంటుందంటే ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ ఏం చెప్తున్నాడంటే ఈ తాజా పరిణామాలు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ జమీర్ రియాక్ట్ అయ్యాడు. ఆయన ఏమంటాడంటే మాకు తప్పని పరిస్థితుల్లోని మేము ఇంతటి దాడులకు దిగాల్సి వచ్చింది అంటూ కూడా ఇజ్రాయెల్ చెబుతోంది. ప్రతిచర్యకు మరో సందర్భం కోసం మేము ఎదురు చూడలేం. ఇది సమయం వచ్చింది కాబట్టి మేము రంగంలోకి దిగాం అంటూ చెప్పుకొస్తూనే మాకు ఇంకో అవకాశం లేకుండా పోయింది. మా దగ్గర ఇంకొక ఆప్షన్ లేదు. మమ్మల్ని నాశనం చేయాలనుకునే వారి ముందు మేము తల దించే సిచ్యువేషన్ లేదు. అటువంటి సందర్భం అది కాదు. అలా తల దించం అంటూ ఇటు ఇజ్రాయెల్ చెబుతోంది. ఇంకా ఏమంటుందంటే తమ అస్తిత్వానికి ప్రశ్న ఎదురయ్యే సందర్భం వస్తాయి. అటువంటి నేపథ్యంలో పోరాటాన్ని కొనసాగిస్తాం తప్ప ఎక్కడ తల వంచం తలొగ్గేదలేదు అంటూ ఇజ్రాయెల్ చెబుతోంది. సో ఈ నేపథ్యంలోనే ఈ దాడులు మరింత ముమ్మరమవుతున్నాయి. ఎవరెవరు కూడా తగ్గేదలేదన్నట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇరాన్ కీలకమైన వ్యక్తుల్ని కోల్పోయింది. ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఇజ్రాయెల్ చేసిన ఎయిర్ స్ట్రైక్స్లో IRGC అధిపతి మేజర్ జనరల్ హుస్సేన్ సలామీ ఇరాన్కి సంబంధించి ఇటు మిలిటరీ కావచ్చు లేకపోతే న్యూక్లియర్ ప్రోగ్రామ్స్కి అత్యంత కీలకమైన వ్యక్తిగా మాట్లాడుకుంటుంటారు. ఆ వ్యక్తి ఈరోజు జరిపిన దాడుల్లో ఆయన్ని టార్గెట్ చేసి ఇజ్రాయెల్ చంపేసింది. ఈ నేపథ్యంలోని ఆయన చాలా కీలకం అంటూ మాట్లాడుకునే సందర్భం ఇప్పుడు ఆపరేషన్స్ నెక్స్ట్ ఎవరు అనేది కీలకంగా మారబోతోంది. ఇరాక్తో యుద్ధం జరిగిన తర్వాత యుద్ధం పూర్తయిన తర్వాత డిఫెన్స్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేశారు ఆయన. 1997 నుంచి 2005 వరకు ఆ మధ్యలో IRGCకి సంబంధించి ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ అంటూ ఉంటారు IRGC. సో దానికి కీలకమైన వ్యక్తిగా మాట్లాడుకునే సందర్భం. అటువంటి వ్యక్తిని మట్టుబెట్టామంటూ ఇజ్రాయెల్ చెబుతోంది. అంతేకాదు కీలకమైన వ్యక్తులను టార్గెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. మరి ముఖ్యంగా సైంటిస్టులు ఇరాన్కి సంబంధించిన న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ మీద వర్క్ చేస్తున్న ఆ శాస్త్రవేత్తలని ఏరి కోరి అంటే వాళ్ళని ఎంచుకొని మరి టార్గెట్ చేస్తోంది అనే చర్చ జరుగుతోంది. మీరు చూడొచ్చు ఇజ్రాయెల్ అట్ ద సేమ్ టైం ఇరాన్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా టార్గెట్ చేసుకుంటున్నాయి. మ్యాప్లో చూస్తే మధ్యలో చాలా దేశాలు మీకు కనిపిస్తాయి. ఈ నేపథ్యంలోని అసలు ఇజ్రాయెల్ టార్గెట్ ఏంటి, ఇజ్రాయెల్ ఏం చేయబోతోంది, దీనికి ఇరాన్ ఏం చేయబోతోంది, అమెరికా నాకేం సంబంధం లేదంటోంది. కానీ రిమెంబర్ ఇక్కడ ఇజ్రాయెల్ మాత్రం అమెరికాకు థ్యాంక్స్ చెప్పింది. అమెరికా సంగతి ఏంటి, అమెరికా పాత్ర ఉందా లేదా నేను మీకే వదిలేస్తాను, మీరే సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. ఒకవేళ అమెరికా నేరుగా రంగంలోకి దిగితే పరిస్థితి ఎలా ఉంటుంది, అప్పుడు ఎటువంటి పరిస్థితులు మారుతాయి? ఇరాన్ నేరుగా అమెరికాను టార్గెట్ చేస్తుందా? న్యూక్లియర్ ప్రోగ్రామ్కి సంబంధించిన అంశంలో ట్రంప్ కాస్త అసంతృప్తి వెలగక్కాడు అనే ఒక చర్చ కూడా మొదలవుతోంది. సో ఇదే కారణమే ఉంటుందా? ఇజ్రాయెల్ ఎందుకు దాడికి దిగింది? ఇవన్నీ కూడా ప్రస్తుతం కీలక అంశాలుగా మారాయి. ఇప్పుడు ఏం జరగబోతుందో ఆసక్తికరంగా మారింది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్ అండ్ వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఏమన్నాడో చూద్దాం. ఆ తర్వాత ఘటనకు సంబంధించి విజువల్స్ చూద్దాం. מאוד מוצלחת. אנחנו פגענו בפיקוד הבכיר, פגענו במדענים בכירים שמקדמים את פיתוח פצצות האטום, פגענו במתקני גרעין. אנחנו צוברים הישגים, אבל אני גם יודע ואתם יודעים, אין מלחמות חינם. ולכן אני מבקש מכם שוב להישמע בקפדנות להנחיות פיקוד העורף, וייתכן מאוד שתידרשו לשהות זמן ממושך הרבה יותר ממה שהיינו רגילים עד עכשיו במרחבים המוגנים. אתם כמובן תצטיידו, אני בטוח שאתם עושים את זה במוצרים, מצרכים, בגדים וכו', אבל הכי חשוב להצטייד באורך רוח, באמונה בצדקת דרכנו, בביטחון בניצחוננו. ולא סתם קראנו למבצע הזה
עם כלבי, הן עם כלבי יקום וכארי יתנשא. אנחנו הולכים להשיג הרבה מאוד הישגים בזכותכם ובזכות החיילים הגיבורים שלנו. בעזרת השם. טוב. طيران مسير من قباقل عالصالح. طيران مسير من قباقل عالصالح. طيران مسير من قباقل عالصالح. جواب جواب 900 plus companies, 7.89 lakhs per annum average CTC, 100% placements, KL deemed to be university. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.